ఫ్యూచర్లో మన ప్రజెంట్ లైఫ్లో బ్యాడ్ ఆర్ న్యూస్, బ్యాడ్ ఆర్ గుడ్, ఇట్స్ సెకండరీ. బట్ ఏంటంటే మన ఫ్యూచర్లో జరిగేది మాత్రం మనం కరెక్ట్గా పట్టించుకుంటే మంచిది. మన ప్రజెంట్ మనకి ఏం జరుగుతుందో మన నెక్స్ట్ డే మనకి ఏంటో తెలియదు. బట్ ఫ్యూచర్లో ఏంటంటే మన సోషల్ మీడియా బై త్రూ మీ సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా మీరు ఇంకేమైనా అందించాలనుకుంటే ద బెస్ట్ విషెస్ అండ్ ద బెస్ట్ విషెస్ ఫర్ వెల్ విషెస్ ఫర్ దిస్. అంటే ఏంటంటే మీ సోషల్ మీడియా ద్వారా ఇంకా చిన్న కన్వే ఏంటంటే అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేటట్టు ఒక సోషల్ మీడియా ఐ మీన్ లైక్ తెలుగు మూవీ మేకర్స్ కాకుండా కానీ ఇంకా లైక్ నార్మల్ ప్యూర్ లైఫ్ మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళ గురించి కొంచెం ఎక్స్పాండ్ చేసి వాళ్ళ గురించి కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడితే వాళ్ళకి కొంచెం ఉపయోగపడేటట్టు మనం మాట్లాడితే ఇట్స్ కన్వేబుల్. వి హ్యాపీ ఫర్ దట్. బట్ ఏంటంటే అన్కండిషనల్గా మాట్లాడితే కొంచెం అన్రెస్పెక్టబుల్. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు అదే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళది ఎక్కువ ట్రోల్స్ నడుస్తున్నాయి. యాక్చువల్లీ ఇట్స్ దిస్ జాబ్, దే షుడ్ టు వాక్ అండ్ దే షుడ్ టు జాబ్ అండ్ దేర్. దాని మాత్రం పర్టికులర్ పక్కగా పెట్టుకుంటే మాత్రం ఇప్పుడు పాలిటిక్స్ ఉంటాయి. అందులో ర్యాలీ జరిగినప్పుడు అందులో సమ్ వాట్ తొక్కిసలాటలో జరిగిపోద్ది. అంత మాత్రాన పొలిటీషియన్స్ అరెస్ట్ చేయరు కదా, పొలిటీషియన్ అరెస్ట్ చేయరు, కొంచెం పొలిటీషియన్ అది సెకండరీ. బట్ ఏంటంటే సోషల్ మీడియాకి యూజ్ అవ్వాల్సింది ఏంటంటే అవేర్నెస్. ఇందులో అల్లు అర్జున్ గారు తప్పు ఉందని అందరూ అని చెప్పి ఆయన్ని జైలు దాకా తీసుకుని వెళ్ళారు. సో అది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ అంటే ఇట్స్ నాట్ సబ్జెక్టివ్లీ కరెక్ట్. మనం ఏంటంటే వాళ్ళ జాబ్ వాళ్ళు నివర్తించుకున్నారు. బట్ ఏంటంటే మన ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం ఓవర్ ఎక్సైటెడ్మెంట్ ఉండదు. ఆ ఓవర్ ఎక్సైట్మెంట్ అంటే కంట్రోల్ ఎక్సైట్మెంట్. మనిషికి అనేది ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ మాత్రం లెవెల్స్లో యూజ్ చేయాలి. అన్లెవెల్లో యూజ్ చేస్తే మాత్రం ఇట్స్ అన్కండిషన్. ఇలానే జరుగుతుంది, కేసెస్ జరుగుతుంది. సో మనం ఏంటంటే మన సోషల్ మీడియా ఇట్లా పబ్లిక్ న్యూసెన్స్ ద్వారా ఏం అలవాటు చేసుకోవాలనుకుంటే మనం చెప్పాల్సింది ఏంటనుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వర్క్ వాళ్ళ జరుగుతుంది. బట్ మనం ఇవ్వాల్సిన సెక్యూరిటీ మాత్రం, మన గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన సెక్యూరిటీ మాత్రం పబ్లిక్ ఇస్తే మాత్రం అది కరెక్ట్గా ఆలోచిస్తున్నాను. దట్స్ మై రాట్. సో ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో లవ్ చూస్తే అంతా ఫేకే నడుస్తుందని చాలా మంది అంటున్నారు. సో ఈ జనరేషన్లో లవ్ గురించి మీరు ఏమైనా చెప్తారా? యా మ్యామ్, లవ్ అంటారు కదా, ఇట్స్ లవ్ వీ క్యాన్ డూ. ఇట్స్ మ్యాన్ హ్యూమన్ బీయింగ్, ఇట్స్ మై హ్యాట్స్ కమ్స్. బట్ ఏంటంటే లవ్ని సెకండరీగా తీసుకోండి. లవ్ అనేది సెకండరీగా తీసుకోండి. డోంట్ బీ ఏ పర్సనల్. నేనే చెప్తున్నా అందరికీ, డోంట్ బీ ఏ పర్సనల్ ఇన్ లవ్. లవ్ అనేది ఒక అన్కండిషనల్గా చూస్ చేసుకోండి. లైక్ మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ అలా చూస్ చేసుకోండి. అంతేగాని తన దగ్గర నుంచి అన్ని పర్టికులర్స్ మన దగ్గర రావాలి, మన పర్టికులర్స్ మన దగ్గర రావాలి, అట్లా ఏం యూజ్ చేసుకోకండి. మనం ఏంటంటే మన యూజర్స్ కోసం పక్కనోడిని ఇబ్బంది పెట్టుకోవడం చాలా కష్టం. మన ఇష్టం కోసం మనం పక్కన కోసం దగ్గర ఉండడం అది ద బెస్ట్ అని నేను చూస్ చేస్తాను. చాలా మంది బ్రేకప్ అవుతుంది. సో అంటే తప్పు ఎక్కడ జరుగుతుంది, ఏంటి రీజన్ ఏమంటే? తప్పు అంటే ఒకటే, బ్రేకప్ అవ్వడం ఒకటే. ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అంటే ఒక పర్సన్స్ టు పర్సన్స్ వాళ్ళతో కన్వర్సేషన్ వేరు. బట్ అందులో కన్వర్సేషన్ మాత్రం టూ హ్యూమన్స్ బీయింగ్స్ మధ్యలో జరుగుద్ది. ఆ హ్యూమన్స్ బీయింగ్స్ మధ్యలో కన్వర్సేషన్ ఉంటుంది కదా, ఆ కన్వర్సేషన్ రాంగ్ చేసుకొని తప్ప కానీ హ్యూమన్ బీయింగ్స్ తప్ప అనడం ఇట్స్ అన్కరెక్ట్. దట్స్ ఆల్ మై ఆన్సర్. సో మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఉన్నారా? I have so many best friends in my life and so missing I am them. ఒక్కరంటూ ఏం లేరా? ఒక్కరంటూ అంటే no many, they are uncountable. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ మీరు ఫేస్ చేసినప్పుడు మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారా, తనకి ఎక్కువ వాల్యూ ఇస్తారా? అలాంటి టైం వస్తే నేను ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఏంటంటే విలువలకు ఎక్కువ వాల్యూ ఇస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు డబ్బు అంటే సెకండరీ. మనం ఉన్నప్పుడు చేతులు ఉన్నోడు కష్టపడతాడు, చేతులు ఉన్నోడు కష్టపడతాడు. ఇట్స్ అ సెకండ్. వాట్ అబౌట్ ఈస్ మనీ ఈజ్ పవర్ దెన్ మోర్ మనీ. బట్ ఏంటంటే ఆ మనీ అనేది దాన్ని మనం కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే మన ఫ్యూచర్లో కానీ మన బై బర్త్ నుంచి ఫ్యూచర్ వచ్చే వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు కూడా ఫ్రీగా మెదులుకోవడానికి. అండ్ ఇంకోటి సోషల్ మీడియా అది కాకుండా స్కూల్ పిల్లల దగ్గర కూడా ఫోన్స్ యూజ్ అవుతున్నాయి. ఆ ఫోన్స్ యూజ్ చేయడం కొంచెం జూమ్ అవి అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంతేగాని తప్ప నార్మల్గా అయితే యాజ్ యూజువల్లీ కరెక్ట్. ద సోషల్ మీడియా ఇస్ ఆల్సోలిటీ ఇస్ కరెక్ట్. అండ్ మీ ప్రయత్నం మీరు చేసే ద బెస్ట్ అంటున్నారు. ఎందుకంటే జరిగింది జరిగినట్టు అట్లా చెప్పకుండా జరిగినట్టు చెప్తే ఇట్స్ ఫైన్. దట్స్ ఆల్ మై రైట్స్. మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరైనా ఉన్నారు? ఇప్పుడు సంక్రాంతికి మూవీస్ వస్తున్నాయి కదా, దేనికోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? My favorite is Gopi Chand sir, and he is my favorite sir. He is height so, and movies లో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ అన్కండిషనల్ లవ్ అంటే గోపి చంద్ సార్ మీద he has so much ఎందుకంటే తను
సో సో కైండ్ హార్టెడ్. తను ఏం ఆశించాడు, అతని నుంచి దగ్గర నుంచి వాళ్ళ ప్రొడ్యూసర్ నుంచి వాళ్ళకి వచ్చేది వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, ఇట్స్ ఫైన్. మనకంటూ ఇష్టం అంటే అది మనలో ఉంటుంది. మనం మన మన విలువలో మనం ఉంటే, మన టైంలో మనం ఉంటే, మన లిమిట్స్లో మనం ఉంటే ఇట్ విల్ బి ఫైన్. ఇప్పుడు అవతల వాళ్ళ లిమిట్స్ కోసం మనం కోరుకుంటే ఇట్స్ అన్కరెక్ట్, చాలా అన్కరెక్ట్ అది. అంటే ఎవరు చూసినా అల్లు అర్జున్, ప్రభాస్ వీళ్ళనే చెప్పుకుంటారు. మీరు ఎందుకని గోపీచంద్నే ప్రిఫర్ చేసుకున్నారని ఏదైనా రీజన్ ఉందా దానికంటూ? ఆయనలో ఏదైనా నచ్చింది ఉందా? యాక్టింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మూవీస్ కానీ? యాక్చువల్లీ నథింగ్, యాక్టింగ్ బట్ నథింగ్. ఎందుకంటే అందరూ కోర్స్ సమ్ యాక్టింగ్ అబ్రాడ్కి వెళ్ళి యాక్టింగ్ తీసుకోవడం, యాక్టింగ్ నేర్చుకోవడం అది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా మన మన పబ్లిక్లో కూడా ఎవరైనా యాక్టింగ్ కోర్స్ తీసుకుంటే ఎవరైనా యాక్టింగ్ చేయొచ్చు. బట్ ఏంటంటే క్యారెక్టర్ వైజ్ దే విల్ యూస్ క్యారెక్టర్ వైజ్. నాకు గోపిచంద్ సార్ వల్ల నాకు అంతగా పర్టికులర్ ఏం తెలియదు, కానీ గోపిచంద్ ఈజ్ ద బెస్ట్.